ఇక్కడికి నేను ఎంటర్ అవుతున్నప్పుడు వివేకానంద గారి గురించి మాట్లాడుతున్నారు కదా మీతోటి. స్వామి వివేకానంద ఈజ్ అ ఐకాన్ ఆఫ్ యూత్, ఇండియన్ యూత్ ఎస్పెషల్లీ. జనవరి 12వ తారీఖున యూత్ డే అని సెలబ్రేట్ చేస్తారు. మీకు కొన్ని డేస్ బాగా గుర్తుంటాయి, నాకు తెలుసు ఆ విషయం. కానీ యూత్ డే అంటే జనవరి 12వ తారీఖున అది వివేకానంద జన్మదినం కాబట్టి యూత్ డే. ఇప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేసేటప్పుడు భావి భారత పౌరులు, ఇందాక నీరజ మేడం కూడా చెప్పారు, యువర్ ఫ్యూచర్ ఇండియా, రిమెంబర్. దట్స్ వై ఐ ఆల్వేస్ రెస్పెక్ట్, ఐ ఆల్వేస్ హ్యాపీ టు బీ విత్ యూ, ద ఫ్యూచర్ ఇండియా. మీలో భవిష్యత్తు కనిపిస్తుంది. ఈ దేశం యొక్క భవిష్యత్తు కేవలం మీ మీదే ఆధారపడింది, అవునా? అంటే ఇప్పుడు ఒక దేశం బాగుపడింది, ఒక దేశం బాగా డెవలప్మెంట్ వచ్చింది అంటే దానికి ఏంటి కారణం? ఏంటి రీజన్ ఏంటి? కమన్ ఎవరో ఒకరు చెప్పండి. నాకైతే లాస్ట్ బెంచెస్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ బెంచ్లో కూర్చున్న పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ 30 years అకాడమిషియన్. 30 ఏళ్ళు నేను స్కూల్లో వర్క్ చేశాను కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఐ లవ్ లాస్ట్ బెంచెస్. ఆ పిల్లలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అలాగే ఫస్ట్ బెంచ్ వాళ్ళంటే ఇష్టమని కాదు, ఇష్టం లేదని కాదు, సారీ. కానీ లాస్ట్ బెంచ్ వాళ్ళంటే నాకు కొంచెం ఎక్కువ ఎమోషన్, అభిమానం అన్నీ చాలా ఎక్కువ. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, కరెక్టా? లాస్ట్ బెంచెస్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. నేను ఒక కొటేషన్ విన్నాను, ద లాస్ట్ బెంచెస్ ఆర్ ద నేషన్ బిల్డర్స్ అని, బై అబ్దుల్ కలాం. ఆయన చెప్పిన వీడియో మేడం. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు, ఆ కొటేషన్ చదివినప్పుడు విన్నప్పుడు నాకు పెద్దగా ఎక్కలేదు బుర్రలోకి. నేను టీచర్ అయ్యాక తెలిసింది, నో డౌట్ లాస్ట్ బెంచెస్ ఆర్ ద నేషన్ బిల్డర్స్ అని. ఎస్, ఎందుకంటే లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు జనరల్గా అనుకుంటారు ఏ బెంచ్లో, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే గ్రేట్నెస్ కాదు, సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్ మ్యాటర్ ఎక్కడ కూర్చున్నాం కాదు, ఎలా కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్, అవునా కదా? ఫస్ట్ బెంచ్లో కూర్చున్నామా, లాస్ట్ బెంచ్లో కూర్చున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ బెంచ్లో ఎంత కాన్సన్ట్రేషన్గా క్లాస్లో ఉన్నామా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెమరీ టెక్నిక్స్ చాలా చెప్పారు మీకు, ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని. జనరల్గా పిల్లలందరూ ఎక్కువగా చేసే పని ఏంటంటే బిట్ పేపర్ రాసేస్తే చాలా మార్కులు వచ్చేస్తాయి కదా అని, కదా? చాలా సింపుల్, 1 or 2 words, మహా అయితే 1 or 2 sentences. నేర్చుకోవటం తేలిక, కాపీ కొట్టడం కూడా తేలికే. ఐమ్ రైట్? నో, యాక్సెప్ట్ ఇట్. నేర్చుకోవడం తేలిక, కాపీ కొట్టడం తేలిక, పాస్ చేయడం కూడా తేలిక, కరెక్టేనా? ఒకవేళ మనమే కింగ్ ఏంటి, బిట్ ఆన్సర్స్ కానీ 1 or 2 sentences ఆన్సర్స్ కానీ రాయటం మనకు చాలా ఇంట్రెస్ట్. సో అయ్యో పాపం వాడికి రాలేదు, అయ్యో పాపం వెనక బెంచ్ అమ్మాయికి రాలేదు, ఫటాఫట్ కెన్ పాస్ ఇట్. కష్టం ఎక్కడ వస్తుంది? పెద్ద పెద్ద ఆన్సర్స్ నేర్చుకోవడానికి కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద ఆన్సర్ మీరు కరెక్ట్గా క్వశ్చన్ పేపర్, మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత కొంచెం టైం ఉంటుంది. క్వశ్చన్ పేపర్ చదవండి అని 10 సార్లు చెప్తారు టీచర్స్. 10th standard బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్ ఇట్సెల్ఫ్. కొంత టైం దానికి మాత్రమే కేటాయిస్తారు. చదివిన తర్వాతే ఆన్సర్ షీట్ మీకు ఇస్తారు. క్వశ్చన్ పేపర్ దేనికి చదవమని చెప్తున్నారు? క్వశ్చన్స్ చదవగా ఆన్సర్ ఆటోమేటిక్గా బుర్రలోకి రీవైండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెర్నింగ్ 3 languages ఇన్ అ స్కూల్ లెవెల్? 3 భాషలు నేర్చుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు అనవసరంగా మనది ఏదో ఒక మాతృభాష ఒకటి ఉంది, సరే అది బ్రిటిషర్స్ తెచ్చిపెట్టారు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి కావాలనుకున్నా, మరి మధ్యలో హిందీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? కమాన్, నువ్వు ఏ క్లాస్ నాన్న? 6th? నీకు తెలుసా 3 languages ఎందుకు నేర్చుకుంటున్నామో? కమాన్, వెరీ గుడ్ బాయ్, కమాన్, దాట్స్ గుడ్ బాయ్. ఆ సోకాల్ సాయి కుమార్ ఎవరు, ఈ అబ్బాయికి డబుల్ సైజ్ ఉన్నాడు, కానీ ఆన్సర్ చెప్పడానికి మాత్రం చాలా భయపడ్డాడు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, కట్అవుట్ చూసి ఒక్కోసారి నమ్మేయాలి గురువు అంటారు కదా, కట్అవుట్ కాదు, కంటెంట్ చూసి నమ్మాలి ఎవరినైనా. ఎస్, కమాన్. నీ పేరేంటన్నా? శ్రీకాంత్. ఎస్, శ్రీకాంత్ అబ్బాయి పేరు, డౌట్ లేదు కదా? కమాన్, చెప్పు. 3 భాషలు ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? ఎవరైనా వస్తే చెప్పాలి, ఎవరైనా వస్తే చెప్పడానికి. ఎవరైనా ఏ భాష వాళ్ళు వచ్చినా మాట్లాడటానికి అవకాశం. ఆ అబ్బాయి మనసులో భావం అదే. తను చిన్నపిల్లాడు కాబట్టి అంతకంటే చెప్పలేకపోయాడు కదా. మన క్లాస్ దాట్స్ వెరీ గుడ్. ఆ అబ్బాయికి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదు, ఎందుకంటే 3 భాషలు, ఒకటి మదర్ టంగ్, రీజనల్ లాంగ్వేజ్, నెక్స్ట్ మనం అడాప్టెడ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్,
అండ్ థర్డ్ వన్ ద నేషనల్ లాంగ్వేజ్ కదా, రాష్ట్ర భాష. ఈ 3 ఉంటే మనం మొత్తం దేశంలో ఎక్కడైనా ఈజీగా తిరగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు స్కూల్లోను ఇంట్లోను ఈ స్కూల్ ఏజ్లో ఇది చేయకండి అది చేయకండి, అలా నుంచో ఇలా నుంచో, గదిలోంచి వచ్చినప్పుడు ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేయలేదు, బయటికి వెళ్తున్న స్విచ్ ఎందుకు ఆఫ్ చేయలేదు, లైట్ ఎందుకు ఆఫ్ చేయలేదు, ట్యాప్ సరిగ్గా ఎందుకు కట్టలేదు. స్కూల్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి, ఇంట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి కదా. క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటాయి, కొంచెం విసుగ్గా ఫీల్ అవుతారు, కరెక్టే కదా, అవునా? అంటే రిపీటెడ్గా ప్రతిరోజు వినే క్వశ్చన్స్. అన్నం కింద పడేస్తున్నావు, ఎందుకు వండిన తీసుకెళ్ళిన లంచ్ బాక్స్ ఎందుకంటే పారేసావు, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ అడిగే ప్రశ్న, అవునా? ఇవన్నీ ఏంటి, దేనికి అడుగుతున్నారు వాళ్ళు? ఈ క్వశ్చన్స్ అన్నీ దేనికి రైజ్ అవుతున్నాయి వాళ్ళకి? ఏంటది? ఎక్సలెంట్. పొదుపుగా వాడటం పెద్ద అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు వస్తాయి. దట్స్ వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? వెంకట్ ప్రసాద్ రెడ్డి. ఎక్సలెంట్ ఆన్సర్, బాగా చెప్పాడు. ఇది ఇంకొక షార్ట్లో చెప్పాలంటే పెద్ద అయ్యాక తను ఇప్పుడు మనం నేర్చుకుంటేనే కదా ఇంకొకరికి చెప్పగలుగుతాం, అవునా? ఇందాక చెప్పా నేను, యు ఆర్ ద ఫ్యూచర్ ఇండియా. మీరు నేర్చుకుంటేనే ఇంకొకరు మీ పిల్లలు చెప్పారు. మీకు స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు లేదు, ఫ్యాన్ కట్టేయడం అలవాటు లేదు, ట్యాప్ కట్టేయడం అలవాటు లేదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే మెయిన్ స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు నేను స్కూల్ చదివేటప్పుడు మంచినీళ్ళు కొనుక్కొని తాగలేదు, అస్సలు మంచినీళ్ళు కొనుక్కోలేదు. మంచినీళ్ళు తాగే నీళ్ళు అమ్ముతారు అన్న థాట్ కూడా మాకు లేదు, అన్న ఆలోచన కూడా మాకు రాలేదు. మంచినీళ్ళు అమ్ముతావేంటి అసహ్యంగా, తాగే నీళ్ళవి కదా, ఇవి ఎవరైనా అమ్ముతారా అని వచ్చింది. కానీ తర్వాత నీళ్ళు కొనుక్కుంటుంటే ఓహో తాగే నీళ్ళకి కరువు వచ్చింది కాబట్టి కొనుక్కోవాల్సి వచ్చింది అని అనిపించింది. కానీ ఇప్పుడు డైలీ కొనుక్కునే తాగుతున్నాం, అవునా కదా? ఇప్పుడు నార్మల్గా మార్కెట్లో కూరగాయలు కొన్నట్టుగా ప్రతిరోజు బియ్యం, పప్పు, చింతపండు అన్నీ కొన్నట్టుగానే ఉప్పు, కారం, మంచినీళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. కారణం ఏంటి? షార్టేజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. వాటర్కి షార్ట్ లేదు, తాగే నీళ్ళకి షార్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ జనరేషన్కి, మీ తర్వాత తరం వాళ్ళకి తాగే నీళ్ళు ఉంటాయా? ఉండవు. వాళ్ళు అప్పుడు చుక్కలు తాగాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్న నీళ్ళు మీరు పారబోస్తే తిడతారు అందరూ. స్కూల్లో కూడా సపోజ్ వాటర్ కొట్టున్నారు అనుకోండి, నీళ్ళు వేస్ట్ చేస్తే తిడతారు కదా. తాగేవి నీళ్ళే కాదు, స్నానం చేసే నీళ్ళు కూడా వేస్ట్ చేయకూడదు. ఫ్యూచర్లో ఆ నీళ్ళు వాళ్ళకి లేకపోతే కష్టం. ఇది సహజంగా వచ్చిన ఒక సంపద మన దేశానికి. సో ఇవన్నీ సేవ్ చేయటం, ఇవన్నీ ప్రొటెక్ట్ చేయటం. సేవ్ చేయడం అంటే ఇప్పుడు వాటిని దాచిపెట్టి నెక్స్ట్ మీ పిల్లలకి ఆ డ్రమ్ము నీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం కాదు, ఆస్తిలాగా వాటిల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎస్, అరెస్ట్ వాటర్ అంటారు. అంటే ఏంటి? నీళ్ళని భూగర్భ జలాలు పెంచాలి. అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ షుడ్ బి ఇంక్రీస్డ్ బై రెడ్యూసింగ్ ద పొల్యూషన్. ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీస్. బీబీజీ, మీ నిజమైన సంపద.